సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్ మీదన అటాక్ చేసినటువంటి ఇరాన్. అంటే ఇప్పుడు అమెరికన్ సైన్యం అంతా వస్తోంది. వస్తున్న సైన్యాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ బేసుల్లోకి ఎలౌ చేస్తున్నాయి గల్ఫ్ దేశాలు. ఎందుకంటే ఇక అమెరికన్ సైన్యం అక్కడికి రాకపోతే, యుద్ధం తీవ్రం కాకపోతే వీళ్ళందరి మీదన ఆధిపత్యం రేపొద్దున ఇరాన్ వహిస్తది. అందుకని భయంతో వాళ్ళందరూ సిద్ధపడుతున్నారు. అమెరికాని రప్పించడానికి అంగీకరిస్తున్నారు. ఇరాన్ అప్పటికి మీరు గనక వాళ్ళ సైన్యాన్ని మీ హోటళ్లలో దించితే పేల్చేస్తామంది. అయితే హోటళ్లలో దించకుండా బేస్‌లో దించారు. బేస్ మీదన దాడి చేసింది. ఇందాకనే ఒక వీడియో నేను ప్రస్తావించాను. అయితే ఇప్పుడు ఇరాన్ మరొక హెచ్చరిక జారీ చేసింది. సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి హదీద్ స్టీల్, ఎమిరేట్‌కి సంబంధించినటువంటి స్టీల్ అర్కాన్, ఖతార్ స్టీల్, బహ్రెయిన్ ఫౌలాద్, కువైటీ యునైటెడ్ స్టీల్ ఇండస్ట్రియల్ కో, ఇజ్రాయలీ యహూదా స్టీల్, వీటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఖాళీ చేసేయండి. ఆ స్టీల్ ప్లాంట్లను మేము ధ్వంసం చేయబోతున్నాం. మేము ధ్వంసం చేసిన సందర్భంలో పేలుళ్ళకి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి ఆ ప్రాంతాలని ఖాళీ చేసేయండి అన్నటువంటిది. ఇది సౌదీ బేస్‌కి సంబంధించిన వ్యవహారం కాదు. మనం ఇంతకుముందే ప్రస్తావించుకున్న ఉదయమే ఇరాన్‌కి సంబంధించినటువంటి 3 స్టీల్ ప్లాంట్లని ధ్వంసం చేశారు. 3 స్టీల్ ప్లాంట్లు. ఇరాన్‌కి ఆయిల్ తర్వాత అత్యధిక ఆదాయం 10% ఆదాయం తెచ్చిపెట్టేది స్టీల్ ఎగుమతులే. ఆ స్టీల్ ఫ్యాక్టరీల మీదన దాడులు చేసి విధ్వంసం సృష్టించింది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. కాబట్టి ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లని ధ్వంసం చేస్తానన్నటువంటిది ఇప్పుడు ఇరాన్ హెచ్చరిక.